గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి మ్యాథ్స్ 2B జామెట్రీ పార్ట్లో మనకి ఈ 5 చాప్టర్స్లో కూడా ట్యాంజెంట్ అనే మాట ప్రతిసారి వస్తూ ఉంటుంది. సో వీటన్నిటికి కూడా మనము వితౌట్ అప్లయింగ్ ఎనీ ఫార్ములాస్, జస్ట్ మనకు S1 = 0 అనేటువంటి బేసిక్ నొటేషన్ బేస్ చేసుకొని వితౌట్ యూజింగ్, అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎటువంటి ఫార్ములాస్ వాడకుండా, సో ఇక్కడ మనం 14 మార్క్స్ 16 మార్క్స్ ఎట్ మోస్ట్ మనకు 16 మార్క్స్ వరకు ఒకే మెథడ్లో మనకి బోర్డ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. మ్యాక్సిమం ఎట్ మోస్ట్ గరిష్టంగా. సో తగ్గితే ఇంకొక 4 మార్కులు తగ్గితే కావచ్చు, కానీ మ్యాక్సిమం 100% 12 నుండి 16 మార్క్స్ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ ప్యారలల్ టు ద, ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ స్క్రీన్ మీద. సో ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ ప్యారలల్ టు ద హైపర్బోలా, అదేవిధంగా టాంజెంట్స్ ప్యారలల్ టు ద ఎలిప్స్, టాంజెంట్స్ ప్యారలల్ టు పారాబోలా, టాంజెంట్స్ ప్యారలల్ టు సర్కిల్. ఇవన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయంటే మనకు హైపర్బోలా, ఎలిప్స్, పారాబోలా ఈ మూడు కూడా ఒకే మోడల్లో ఉంటే ఒక సర్కిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో నౌ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నొటేషన్, ట్యాంజెంట్కి సంబంధించిన నొటేషన్ మీకు తెలియాలి. సో ట్యాంజెంట్ మీన్స్ దట్ ఈస్ ఏ లైన్. ఓకే, లైన్. ఇక్కడ మనకు ఒక కర్వ్ ఉందనుకోండి, ఒక కర్వ్. ఈ కర్వ్కి ఒక లైన్ టచ్ చేసింది అనుకోండి, దాన్ని మనం ట్యాంజెంట్ అంటాము. సో ఈ కర్వ్ పేరు ఎస్, ఈ ట్యాంజెంట్ పేరు S1 అని చెప్పేసి మనం చెప్తాము. ఈ S1 రాయడానికి ఆ, మనం ఒక కీని వాడతాము. దట్ ఈస్ ఇక్కడ మనకి పైన ఉన్నటువంటి ఈక్వేషన్స్, చాప్టర్స్ నేమ్స్, సర్కిల్, అదే థర్డ్ చాప్టర్ పారాబోలా, ఫోర్త్ చాప్టర్ ఎలిప్స్, ఫిఫ్త్ చాప్టర్ హైపర్బోలా చూసినట్లయితే అన్నిట్లో కూడా x² y² లేదంటే x ఉంది. సో ఇప్పుడు x² ఉన్నప్పుడు x(x1) రాయాలి. ఓకే, నొటేషన్. అదేవిధంగా x ఉన్నప్పుడు ఏం రాయాలండి, x+x1/2 రాయాలి. సో ఈ నొటేషన్స్ గుర్తుండాలి. ఈ నొటేషన్స్ గుర్తుంటే మనం అన్నిటికి కూడా టాంజెంట్ ఈక్వేషన్స్ రాయొచ్చు. ఓకే, ఈ ఫోర్ నొటేషన్స్ కూడా మనము, అంటే 4 కర్వ్స్ కూడా మనం టాంజెంట్ ఈక్వేషన్ రాయొచ్చు. S1 = 0 రాయొచ్చు అండి. ఓకే. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ ద సర్కిల్, రైట్ ద ట్యాంజెంట్ టు ద సర్కిల్ బై యూజింగ్ దీస్ నొటేషన్స్ అన్నప్పుడు మనము S1 = 0 ఫస్ట్ చూస్తున్నాను నేను, ఫస్ట్కి సంబంధించి చూస్తే సో మనకేమొస్తుందండి, సో దట్ ఈస్ x(x1), x² దగ్గర x(x1) రాయాలి. అదే y² అయితే ఏమవుతుంది, x ప్లస్లో y రిప్లేస్ y² అవుతుంది, మీన్స్ y(y1). ఓకే, ప్లస్ 2g ఆఫ్ x దగ్గర ఏం రాయాలి, x+x1/2. ఆ 2 క్యాన్సిల్ అయిపోతే యూఆర్ గెట్టింగ్ g ఆఫ్ x+x1. సేమ్ సెన్స్ 2f(y) అని ఉంది, y ప్లస్లో మీరు ఏం రాస్తారు, y+y1/2 రాయాలి. అంతే కదా, x దగ్గర x+x1/2 రాస్తే y దగ్గర y+y1/2 రాస్తారు. సో దట్ మీన్స్ ఆ 2 క్యాన్సిల్ అయిపోతే f(y+y1) ప్లస్ c = 0, అంతే. ఓకే. సో సేమ్ సెన్స్ పారాబోలా కూడా అంతే. ఓకే, ఎలిప్స్కి అంతే, హైపర్బోలా కూడా అంతే. ఈ ఒక్క నొటేషన్ తెలిసినట్లయితే మనకు 12 నుండి 14 మార్క్స్ ఛాన్స్ ఉంది. సో అదే నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి ఒక లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి ఇంకొక లైన్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ax+by+c = 0 ఉండే లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ మనం చెప్పాలి. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ax+by+c = 0 లైన్ ఉంది, దీనికి పర్పెండిక్యులర్ లైన్ చెప్పాలంటే జస్ట్ యూ ఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ద కోఎఫిషియంట్స్. అంటే మీన్స్ ఈ x కోఎఫిషియంట్ వైకి, y కోఎఫిషియంట్ని ఎక్స్కి షిఫ్ట్ చేసి మిడిల్లో మైనస్ పెట్టాలి. సో మీన్స్ ఇక్కడ నేను రాస్తున్నాను కదా, సో bx. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ను వైకి షిఫ్ట్ చేస్తున్నా మీన్స్ ఏని వై దగ్గర షిఫ్ట్ చేస్తున్నా, బీని ఎక్స్ దగ్గర షిఫ్ట్ చేసి మిడిల్లో మైనస్ పెడుతున్నాను, మీన్స్ bx మైనస్ ay. ఇక్కడ సికి బదులు అంటే కాన్స్టాంట్ తేడా వస్తుంది. సో కాబట్టి bx మైనస్ ay ప్లస్ k = 0, బస్, అంతే. ఈ రెండు నొటేషన్స్ మీకు తెలిసి ఉంటే మనము ఇక్కడ ఈ టాపిక్స్ చేసేసుకోవచ్చు ఈజీగా వితౌట్ అప్లయింగ్ ఎనీ ఫార్ములాస్ ఇన్ ద టెక్స్ట్ బుక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, మనకి ఎక్కువ ప్రీవియస్ పేపర్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద ట్యాంజెంట్, ఇక్కడ చూడండి. సో ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా విచ్ ఆర్ ప్యారలల్ టు అనదర్ లైన్ అంటున్నాడు. ఓకే, హైపర్బోలాలో అట్లుంది. అదేవిధంగా ఎలిప్స్లో చూద్దాం, సేమ్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద ఎలిప్స్
విచ్ ఆర్ ప్యారలల్ టు సేమ్ క్వశ్చన్ రైట్. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇఫ్ 2x ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ థర్డ్ చాప్టర్లో, సో పారాబోలా దగ్గర, సో ఇక్కడ కూడా ప్లస్ కే అంటే మీన్స్ దట్ ఈస్ ఎ ట్యాంజెంట్ టు ద పారాబోలా, దెన్ ఫైండ్ కే వాల్యూ అంటున్నాడు. ఓకే, కొంచెం కిందికి వెళ్తే మనకి ఇక్కడ సర్కిల్స్ దగ్గర కూడా అలానే వస్తుంది. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ టు ద సర్కిల్, ట్యాంజెంట్స్ టు ద సర్కిల్ విచ్ ఆర్ ప్యారలల్ టు అంటే మీన్ చూడండి, అన్ని చాప్టర్లో కూడా క్వశ్చన్స్ సిమిలర్గా ఉన్నాయి. మనం కంపారిటివ్లో చదువుకుంటే మనం ఈజీగా ఒక 16 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ మనం ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన సొల్యూషన్ చూద్దాము. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ tangents to the tangents to the hyperbola. Hyperbola is what? 3x square minus 4y square is equal to 12. So write that particular equation as 1. Okay, that is equation number 1. So now this our tangent, our required tangent is parallel to this particular y is equal to x minus 7. The tangent is parallel to y is equal to x minus 7. Question చూడండి ఫస్ట్. ఓకే, y is equal to x minus 7కి ప్యారలల్గా ఉందంట. ఓకే, మన ట్యాంజెంట్ లైన్ అంటే మీన్స్ దిస్ లైన్ ప్యారలల్ లైన్ ఏంటి అసలు? y is equal to x minus 7 అంటే ఏం రాసుకోవచ్చు అండి? ఆ వైని రైట్ సైడ్ పట్టుకొస్తే x minus y minus 7 is equal to 0 లెక్క రాసుకోవచ్చు. ఓకే, ఈ వైని రైట్ సైడ్ పట్టుకొస్తే అప్పుడు -5 అవుతుంది. x minus y minus 7 is equal to 0 లెక్క రాసుకోవచ్చు. అంటే మన ట్యాంజెంట్ లైన్ అనేది ఈ లైన్కి ప్యారలల్గా ఉందన్నమాట. సో దేర్ ఫర్ రిక్వైర్డ్ ట్యాంజెంట్ ఎట్లా ఉంటుంది? x minus y plus k is equal to 0 because tangent lines, parallel lines are differ by constant. Okay, because parallel is having same slope ఉంటుంది. సో కాబట్టి xy కోఎఫిషియంట్ సేమ్ వస్తాయి కానీ కాన్స్టాంట్లో తేడా వస్తుంది. సో కాబట్టి you are going to find this particular constant. So therefore your required tangent is obtained. Okay, to find this particular constant we follow one procedure. Okay, సో చూద్దాం. సో నౌ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఓకే, ఇది వాడు మనకు కావాల్సిన ట్యాంజెంట్ ఏంటి? x minus y plus k is equal to 0. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో నౌ ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు 1, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు 1 ఎట్ x1 y1. x1 y1 ఈస్ గివెన్ బై ఎట్లా రాసుకోవచ్చు అండి? x స్క్వేర్ ప్లస్లో ఏం రాసుకోవచ్చు? x1 రాసుకోవచ్చు. y స్క్వేర్ ప్లస్లో ఏం రాసుకోవచ్చు? y1 రాసుకోవచ్చు. ఓకే, సో I can write 3x(x1) minus 4y(y1) minus 12 is equal to 0. So this is your assumption line. Okay, assumption tangent line. Okay, so actual tangent line ఏంటి? x minus y plus k is equal to 0. But 2 and 3 here, 2 and 3 represent the same tangent. Okay, same tangent కాబట్టి సేమ్ లైన్ రెండు కూడా ఒకరినే రిప్రజెంట్ చేసినప్పుడు you are going to compare the coefficients. 10th క్లాస్లో వస్తుంది అవునా? దే ఆర్ రిప్రజెంట్ ద సేమ్ లైన్స్. సో దెన్ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 అని వస్తుంది కదా. సేమ్ లైన్స్ ఉన్నప్పుడు కంపేర్ ద కోఎఫిషియంట్స్. ఎట్లా కంపేర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అజంప్షన్ తీసుకోవాలి. అజంప్షన్ సంబంధించిన కోఎఫిషియంట్ తీసుకోవాలి. తర్వాత యాక్చువల్ వాడు ఇచ్చినటువంటి దానికి సంబంధించి తీసుకోవాలి. సో కంపేర్ ద కోఎఫిషియంట్స్. ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? 3xకి సంబంధించిన కోఎఫిషియంట్ 3x1 ఉంది. ఇక్కడ పైన ఏముంది? 1 ఉంది. సో కాబట్టి 3x1/1. సేమ్ మళ్ళీ వైకి సంబంధించిన కోఎఫిషియంట్ ఏముంది? -4y1. సో -4y1. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉంది? -1. సో -1 రాయండి. ద సేమ్ సెన్స్ కాన్స్టాంట్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? అజంప్షన్లో -12 ఉంది. యాక్చువల్లో ఎంత ఉంది? k ఉంది. ఓకే, వాల్యూస్ రాసేసినాం. సో దెన్ ఇప్పుడు రాసిన తర్వాత మీకు తెలుసు కంపేర్ ద కోఎఫిషియంట్స్. సో ఫస్ట్ లాస్ట్ కంపేర్ చేస్తే ఐఎమ్ గెట్టింగ్ 3x1 is equal to -12/k. So therefore x1 is equal to -4/k. Similarly y1 is equal to what? -4y1 minus cancel అయిపోతే you are getting 4y1 is equal to -3/k. So this is a point of contact. At this particular point our tangent touches the given curve. Okay, at that particular point our tangent touches the given curve. సో కాబట్టి దిస్ పాయింట్ మస్ట్ లైస్ ఆన్ ద కర్వ్ యాజ్ వెల్ యాజ్ ద లైన్. సో కాబట్టి ఇది ఈ పాయింట్ అనేది మనకు ఈక్వేషన్ నెంబర్ 1 మీద ఉండొచ్చు, మీన్స్ హైపర్బోలా మీద ఉండొచ్చు, లేదంటే ఈక్వేషన్ నెంబర్ 2లో ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో x2 y2 ఉంది కాబట్టి కొంచెం ఈక్వేషన్ k వాల్యూ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ ద రిక్వైర్డ్ ట్యాంజెంట్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దెన్ వాట్ యు గెట్ హియర్. సో x1 దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా -4/k, y1 దగ్గర -3/k రాస్తున్నా. కానీ ఇక్కడ ఈక్వేషన్ ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడండి?
equation. So that is equation is given by, so that is, so x minus y plus k is equal 0 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సో మైనస్ వై ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ వి గెట్ మైనస్ 4 ప్లస్ 3 ఇన్ ద న్యూమరేటర్, డినామినేటర్ ఇస్ కే కామన్ కాబట్టి న్యూమరేటర్ విల్ బి యాడెడ్. మైనస్ 4 ప్లస్ 3 మీన్స్ minus 1 by k. So minus 1 by k plus k is equal to 0. So then what you get, k square is equal to, in the LCM కట్టేసుకున్నట్లయితే, so k square minus 1 is equal to 0. So then k square is equal to 1. So that implies what you get, k is equal to plus or minus 1. సో దేర్ ఫోర్ మన కాన్స్టెంట్ వచ్చేసింది కాబట్టి, మనకు రిక్వైర్డ్ ట్యాంజెంట్లో కాన్స్టెంట్ లేదు కాబట్టి, కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి ఆ కే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసినాం. సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ అగైన్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. సో దెన్ వాట్ యు గెట్, ది రిక్వైర్డ్ ట్యాంజెంట్ ఈస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. దట్స్ ఇట్. ఓకే. సో ఇన్ ద సేమ్ సెన్స్ సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ అదే ఫస్ట్ క్వశ్చన్లోనే ఇంకొంచెం ఉంది. ఏముంది, మనకి ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు అంటున్నాడు. అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఏమైందండి, ఈ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఇంతకు చెప్పాను, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సికి పర్పెండిక్యులర్ లైన్ ఏం రాస్తాము, బిఎక్స్ మైనస్ ఏవై రాస్తాము. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, -1. సో వీటిని బి అంటే -1 ఎక్స్, బిఎక్స్ మైనస్ ఏవై కాబట్టి మైనస్ ఏ ఈజ్ వాట్ 1 వై. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, కాన్స్టాంట్ అని కామన్గా 0 వస్తుంది, కే అని వస్తుంది. సో దేర్ ఫోర్ యువర్ టాంజెంట్ ఈజ్ -x, యువర్ పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ -x ప్లస్ -x మైనస్ వై, -x మైనస్ వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0. సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ సేమ్ మళ్ళీ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసేస్తే విల్ గెట్ ద రిక్వైర్డ్ టాంజెంట్. ఓకే, రైట్. సో సిమిలర్లీ, అంటే మనకి పర్పెండిక్యులర్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్ రావట్లేదు, ప్యారలల్కి సంబంధించిన క్వశ్చన్ ఎక్కువ అడుగుతున్నాడు. సో అందుకని నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ట్రై చేయండి సేమ్ ఇలానే. జస్ట్ -x, ఇక్కడ x మైనస్ వై మైనస్ కే ప్లస్లో మీరేం రాస్తారు, -x మైనస్ వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ 0 అని వస్తుంది. అంటే మీన్స్ ఇక్కడ మైనస్ కామన్, సో వాట్ యు గెట్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ 0 అని బేస్ చేసేసుకొని రాసేసేయండి. ఓకే, డన్. నెక్స్ట్ ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ దట్ ఈస్ ట్రై చేయండి, సేమ్ మోడల్. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద ఎలిప్స్ అంటున్నాడు. సేమ్ ఇలానే 3x² మైనస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 12 అని ఇక్కడ పైన అన్నాడు కదా, మైనస్ ఇక్కడ ప్లస్. ఎలిప్స్లో అయితే ప్లస్తో స్టార్ట్ అవుతుంది, ఎలిప్స్లో అయితే ప్లస్తో స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ పైన ఎలా అయితే మనం చేసామో అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాసేసేయండి. ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, అవర్ టాంజెంట్ ఈస్ x మైనస్ 2y ప్లస్ k ఈజ్ ఈక్వల్ 0. సో దెన్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x1 y1 ఈజ్ గివెన్ బై, ఇక్కడ రాసేసేసుకొని కంపేర్ ద కోఎఫిషియంట్స్ విల్ గెట్ ద x1 y1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారండి, ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి టాంజెంట్లో. దెన్ యూ గెట్ ద కే వాల్యూ. ఓకే, కే వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ మనం మన టాంజెంట్ లైన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో నౌ స్కిప్ చేస్తున్నాను సెకండ్ది. థర్డ్ది ఒకసారి చూడండి. సో థర్డ్ది చూసినట్లయితే మనకి 1 మినిట్. సో ఇక్కడ థర్డ్ ఒకసారి చూడండి, థర్డ్. సో ఇఫ్ 1 మినిట్. సో ఇఫ్ 2y is equal to 5x plus k is tangent to the parabola y square is equal to 6x. So then find k వాల్యూ అంటున్నాడు. సో సేమ్ థింగ్, దెన్ ఫైండ్ ద టాంజెంట్ అని అన్నట్టు ఇండైరెక్ట్గా. సేమ్ ఇలానే, సేమ్ మనకు ఇంతకుముందు ప్యారలల్ అన్నాడు, ఇక్కడ డైరెక్ట్ కే ఇచ్చేసినాడు. సేమ్ థింగ్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 పారాబోలా గివెన్ కర్వ్ రాసేయండి. గివెన్ వాడు ఇచ్చినటువంటి ట్యాంజెంట్, మనకు కావాల్సిన ట్యాంజెంట్ లైన్ ఈజ్ దిస్ వన్. అంటే కే లేదు, కేని నువ్వు కనుక్కోవాలి. సో సేమ్ 5x, ఇక్కడ ఇచ్చినటువంటి ట్యాంజెంట్ ఏంటండి, 2y ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ కే. ఆ వైని ఇటు పట్టుకురండి, పట్టుకొస్తే వాట్ యు గెట్ 5x మైనస్ 2y ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో నౌ టాంజెంట్ టు 1 ఎట్ x1 y1. ఓకే, టాంజెంట్ ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 1కి ఎట్ x1 y1 దగ్గర టాంజెంట్ ఏమొస్తుంది, సేమ్ y² దగ్గర y1 రాయాలి, ఈజ్ ఈక్వల్ టు x దగ్గర x ప్లస్ x1 బై 2 రాస్తాము.
బై టూ రాసేస్తే 6/2 దట్ ఈస్ 3 వస్తుంది ఇక్కడ. సో దేర్ ఫర్ ద ట్యాంజెంట్ ఈస్, సో దేర్ ఫర్ ద ట్యాంజెంట్ లైన్ ఈస్ వాట్, 3x minus y1 plus 3x1 is equal to 0. Okay, so now again compare. Here 3 and 2 represent the same, here 3 and 2 represent the 3 and 2 represent the, so so here 3 and 2 represents the same tangent, same tangent. So that is why you compare the coefficients. Okay, compare the coefficients. So coefficients compare చేసినట్లయితే, so what you get, so equation number, ఇక్కడ అజంప్షన్ బై యాక్చువల్ కాబట్టి అజంప్షన్ కొంచెం జాగ్రత్తగా, ఇక్కడ అజంప్షన్ నెంబర్ కోఎఫిషియంట్ ఉంది. సో అజంప్షన్ నెంబర్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త చేయండి. ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 3 ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3లో. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 5, 3/5. ద సేమ్ సెన్స్ -y1 ఇక్కడ వై కోఎఫిషియంట్ ఎంత -y1, ఇక్కడ వై కోఎఫిషియంట్ -2, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 3x1, ఇక్కడ ఎంత కాన్స్టెంట్ k వాల్యూ. సేమ్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద x వాల్యూ, x1 y1 ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి కేలాల్లో వస్తుంది. ఓకే, ఆ కేలాల్లో వచ్చిందని తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ మన ట్యాంజెంట్ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద కే వాల్యూ. ఓకే, సో ఇక్కడ మనము 3/5 ఈజ్ ఈక్వల్ టు, సో మనం ఫస్ట్ రెండింటిని కంపేర్ చేసినట్లయితే, సో వాట్ యు గెట్, సో 3/5 ఈజ్ ఈక్వల్ టు y1/2. సో దట్ ఇంప్లైస్ వాట్ యు గెట్ 6/5 క్రాస్ మల్టిప్లై చేసేసుకుంటే, సో 6/5 ఈజ్ ఈక్వల్ టు y1. ఓకే, ఇన్ ద సేమ్ సెన్స్ ఇక్కడ మనకు ఫస్ట్ లాస్ట్ కంపేర్ చేస్తే, సో ఫస్ట్ లాస్ట్ కంపేర్ చేస్తే వాట్ యు గెట్, సో 3 get cancel. So x1/k is equal to 1/5. So therefore x1 is equal to what, x1 is equal to what, k/5. So this is a point of contact to the both curve as well as the tangent. So substitute this particular value x1 y1. So this x1 y1 అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని తీసుకెళ్ళి మళ్ళీ ట్యాంజెంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూఆర్ గెట్టింగ్ 2k is equal to ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఆఫ్ x is what, k/5 minus 2y, y is what, 6/5 plus k is equal 0. సో k ఇక్కడ మనకు 5 క్యాన్సిల్ అయిపోగానే 2k minus 12/5 is equal to 0. So therefore 2k is equal to what, 12/5. So therefore k is equal to 6/5. So k value is given by 6/5. Okay, so now next, ఇదే మోడల్లో మనం సర్కిల్స్లో కొంచెం చేయలేమండి కొంచెం, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్లో ఈ మోడల్లో మనకు చేసినట్లయితే కాంప్లికేషన్ అనేది ఎట్లయితుందో చూద్దాం, కొంచెం ముందరికి వెళ్ళినాక చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ మనకు ఫండమెంటల్ రూల్ దట్ ఈస్ ట్యాంజెంట్ అనేది సర్కిల్కి, సర్కిల్ని ఒక లైన్ అనేది సర్కిల్ని టచ్ చేసినప్పుడు అక్కడ ఏమైంది అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో యాజ్ యూ నో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా, వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా, ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b², రైట్. సో దట్ ఈస్ d. ఓకే, d ఈజ్ వాట్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడ నుండి, ఫ్రమ్ ద, ఇక్కడ ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే మనకి, సో ఇఫ్ ద లైన్ టచెస్ ద సర్కిల్, so then there is a very important condition obtained, so that is the perpendicular distance from the center of the circle to this line, is equal to radius of the circle. సో ఈ కండిషన్ అప్లై చేసి మనం చేస్తాము. మనం పైన మెథడ్ను అప్లై చేస్తే క్వశ్చన్ కాంప్లికేట్ అవుతుంది అక్కడ, ఎందుకంటే మనకు కేలాల్లో పారామీటర్స్లో x1 y1 వస్తాయి, అవి క్యాన్సల్ కావు. సో కాబట్టి ఆ మెథడ్ మనం ఫాలో కాము. సో ఇది ఒకటి కొంచెం చూసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ సర్కిల్ రాస్తున్నాను నేను, గివెన్ సర్కిల్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో అవర్ ట్యాంజెంట్, ఇక్కడ కూడా సేమ్ మోడల్ క్వశ్చనే, అవర్ ట్యాంజెంట్ ఈజ్ ప్యారలల్ టు x ప్లస్ y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ therefore our required tangent ఎలా వస్తుందండి, సో therefore given tangent, సో therefore required tangent is, సో రిక్వైర్డ్ ట్యాంజెంట్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే అని వస్తుంది, అంతే కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే అని వస్తుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే అని వస్తుంది ఎందుకంటే ప్యారలల్ అండ్ డిఫర్ బై కాన్స్టెంట్, -8 కాస్త
కే అవుతుంది. మనం కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ను వాడతాము. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇంపార్టెంట్ కండిషన్ ఇది సర్కిల్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషను. ఈ కండిషన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. సో సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి 2 మార్క్స్ అని అడగొచ్చు, లేదంటే 4 మార్క్స్ కూడా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత వచ్చిందండి? ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో 2 కామా, సో -g - f అంటాం కదా, ఇక్కడ ఉన్నటువంటి 2gని హాఫ్ చేసేసి నెగిటివ్ సింబల్ పెట్టండి. సో -4 హాఫ్ చేస్తే -2, నెగిటివ్ సింబల్ 2. సో 6ని హాఫ్ చేస్తే ఎంత అండి? 3. 3కి నెగిటివ్ సింబల్ ఇస్తే ఎంత? -3, సెంటర్. సో నెక్స్ట్ రేడియస్ ఈస్ గివెన్ బై రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ సి. ఓకే, రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ సి. ఓకే, సో దీన్ని అప్లై చేసేసి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేసేసినాం. సో రేడియస్ ఈజ్ వాట్? 4 + 9 + 12 స్క్వేర్ రూట్. సో దట్ ఇంప్లైస్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5. సో నౌ ఇప్పుడు ఇఫ్ ద లైన్ టచెస్ మీన్స్ దట్ ఈస్ ఏ ట్యాంజెంట్, గివెన్ దట్ equation number 2 is a tangent. So therefore it satisfies particular condition, radius is equal to perpendicular distance from the center to this particular line, that is nothing but shortest distance. Perpendicular distance అన్న షార్టెస్ట్ డిస్టెన్స్ అన్న రెండు సేమే. మనకు అక్కడ వస్తుంది వెక్టార్స్లో షార్టెస్ట్ డిస్టెన్స్ అని. షార్టెస్ట్ డిస్టెన్స్ అన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్న రెండు సేమే. సో ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే, సో డి ఈజ్ ఈక్వల్ టు, సో దట్ ఈస్ ఈ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సో 2 - 3 ప్లస్ కే యాజ్ ఇట్ ఈస్ మీన్స్ ax1 ప్లస్ by1. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి? 1. బి వాల్యూ ఎంత అండి? 1. అవునా? సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² అని కడితే రూట్ ఆఫ్ 1 + 1, దట్ ఈస్ గెట్ √2. సో దెన్ వాట్ యు గెట్? 5 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్, ఇక్కడ 2 - 3 మీన్స్ k - 1 by √2. So that implies k - 1 by √2. So that implies k - 1 by √2 is equal to, you write, that is +or -5, because in the modulus there is unknown. So that implies right side value కి +or -5 వస్తుంది, ఎందుకంటే k వాల్యూ ఏంటో మనకు తెలియదు కాబట్టి. సో దట్ ఇంప్లైస్ ఐ కెన్ రైట్ k - 1 is equal to +or -2√5. Okay, so that implies I can write k is equal to 1 + or - 2√5. Okay, 1 + or -2√5. ఓకే, సో ఇది కొంచెం సర్కిల్స్లో ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో రిమైనింగ్ మళ్ళీ సేమ్ ఇలానే ఇలాంటి మోడలే మనము ఇక్కడ కాంజుగేట్ పాయింట్స్ అని వస్తాయండి. సర్కిల్స్లో ఎండింగ్లో కాంజుగేట్ పాయింట్స్ అని వస్తుంది, అదేవిధంగా పోల్ అని వస్తుంది. కాంజుగేట్ పాయింట్స్, పోల్, ఈ రెండింటికి కూడా మనం సేమ్ మెథడ్ అండి. పైన ఎట్లయితే ట్యాంజెంట్ లైన్ చేసినామో ఇక్కడ కూడా పోల్కి కూడా అదే చేస్తాం. అంటే మీన్స్ s1 = 0 అనేది మనకి మనం 2 సార్లు 3 సార్లు వాడతామండి. ఒకటి ఏంటంటే ట్యాంజెంట్కి సంబంధించి వాడతాము. The equation of the tangent to the circle or particular given curve is given by s1 is equal 0. అదేవిధంగా పోల్, the equation of the polar అని చెప్పేసి వాడతాము. polar to the given curve is given by s1 is equal 0 అనే వాడతాం. అదేవిధంగా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అని వస్తుందండి. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఓవర్ సెకండ్ లైన్ అని వస్తుంది. దానికి కూడా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఏం వాడతామండి? ఇది కూడా s1 is equal 0 అనే వాడతాం. ఈ 3 కేసెస్లో కూడా మనం s1 is equal 0 అని వాడతాం కాబట్టి, సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ కూడా సేమ్ అలానే మనం మారిపోతుంది. ఎందుకంటే ట్యాంజెంట్కి ఎట్లా చేసినాం, పోలార్ కూడా అలానే చేయాలి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మనకు అలానే మారిపోతుంది. సో ఇక్కడ 5th క్వశ్చన్ నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకనంటే 6th క్వశ్చన్ చేసిన తర్వాత 5th క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో. ఓకే, సో ఫైండ్ ద పోల్ ఆఫ్ 6th క్వశ్చన్ మనం చూస్తున్నాం. ఫైండ్ ద పోల్ ఆఫ్ x + y + 2 is equal 0. ఫైండ్ ద పోల్ ఆఫ్ x + y + 2 is equal 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఓకే, సో ఇక్కడ సేమ్ మళ్ళీ గివెన్ పోలార్ లైన్ లేదంటే గివెన్ లైన్ ఇక్కడ కే రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ ఇప్పుడు చూపిస్తా పైన, ఎందుకంటే మనకు సర్కిల్స్ దగ్గర ఎందుకు మనము కే వాల్యూ పెట్టుకొని చేయము ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే చూద్దాం, ఇక్కడ గివెన్ పోలార్ లైన్ ఈస్ x + y + 2 is equal 0. సే ద పోల్ ఆఫ్ 1 ఈస్ గివెన్ బై x1 y1. x1 y1 అనుకున్నట్లయితే పోలార్ ఏమొస్తుందంటే s1 = 0 అనే కదా. పోలార్ అయినా ట్యాంజెంట్ అయినా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అయినా కూడా, సో s1 = 0 ద్వారా నేను ఇక్కడ ఈక్వేషన్ ఎక్స్పాండ్ చేస్తున్నా. గివెన్ సర్కిల్ ఈస్ దిస్ వన్. సో గివెన్ సర్కిల్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో దిస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నట్లయితే, సో సో హియర్
సో సో ఈ గివెన్ ఈక్వేషన్కి ఏమి ఇవ్వకండి, గివెన్ సర్కిల్కి ఏమి ఇవ్వకండి పేరు. సో దెన్ పోలార్ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్ స్టార్ లేదంటే స్టార్ అని పెట్టండి, ఎందుకంటే ఆల్రెడీ మనం 2 అని అనుకున్నాం ఇక్కడ. సో విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ పోలార్ విత్ రెస్పెక్ట్, పోలార్ మీన్స్ ఏ లైన్ ఈక్వేషన్. పోలార్ అన్న ట్యాంజెంట్ అన్న కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్న అన్ని కూడా లైన్ ఈక్వేషన్స్ అవి. ఓకే. సో స్పెసిఫైడ్ నేమ్స్ వాటికి, అవి సాటిస్ఫాక్షన్ కండిషన్ వాటి బేస్ చేసుకొని మనము వాటికి పేర్లు ఇస్తాం. ట్యాంజెంట్ టచ్ చేస్తే ట్యాంజెంట్ అట్లా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్1 ఎక్స్ ప్లేస్లో ఎక్స్1 రాస్తున్నాను, వై ప్లేస్లో వై1 రాస్తున్నా, ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఏం రాయాలి, x+x1/2 రాస్తే -2 ఆఫ్ x+x1 అని వస్తుంది. సేమ్ థింగ్ +6y, ఇక్కడ y మిస్ అయింది. సో +6y మీన్స్ ప్లస్, ఇక్కడ y దగ్గర ఇట్లా మనం రాసేసుకున్నాక ట్యాంజెంట్ ఈక్వేషన్ ఆర్ పోలార్ ఈక్వేషన్ వచ్చేసింది. ఓకే. సో ఈ పోలార్ ఈక్వేషన్, సో దీన్ని కొంచెం ఎక్స్ కోఎఫిషియన్స్, వై ఎక్స్ సంబంధించిన కోఎఫిషియన్స్ ఒక దగ్గర ఈ ఈక్వేషన్లో. ఓకే. ఎక్స్కి సంబంధించిన కోఎఫిషియన్స్ ఒక దగ్గర, అదేవిధంగా వైకి సంబంధించిన కోఎఫిషియన్స్ ఒక దగ్గర. ఓకే. తర్వాత అంటే ఆర్డర్, ఆల్ఫాబెట్ ఆర్డర్ లెక్క సేమ్ అసెండింగ్ ఆర్డర్, XY కాన్స్టాంట్ మనం. ఓకే. సో ఆల్ఫాబెట్ ఆర్డర్. సో x1 - 2 ఆఫ్ x, y1 +3 ఆఫ్ y. ఓకే. అదేవిధంగా కాన్స్టాంట్ టర్మ్స్ ఏమని -2x1 +3y1 -12 = 0. సో హియర్ 1 and 2 రిప్రజెంట్ ద సేమ్ పోలార్ లైన్. ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే, సో కంపేర్ చేస్తే అజంప్షన్ కోఎఫిషియంట్ ఏంటి, x1 - 2, యాక్చువల్ కోఎఫిషియంట్ ఏంటి 1. అదేవిధంగా అజంప్షన్ కోఎఫిషియంట్ ఏంటండి, వై కోఎఫిషియంట్ చూస్తే, సో కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 చేస్తున్నాం మనం. సో ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే x1 - 2 బికాజ్ అజంప్షన్ లైన్, దిస్ ఇస్ అజంప్షన్ లైన్, అవునా. సో దిస్ ఇస్ యాక్చువల్ లైన్, అవునా, యాక్చువల్ లైన్. సో కంపేర్ చేస్తున్నాం మనం, ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే x1 - 2, అదేవిధంగా ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే 1 అని వచ్చేసింది. సో సిమిలర్లీ వై కోఎఫిషియంట్ కంపేర్ చేయండి, వై కోఎఫిషియంట్ కూడా కంపేర్ చేస్తే y1 +3/1, అదేవిధంగా -2x1 +3y1 -12/2. ఒకవేళ మనం ట్యాంజెంట్లో వేసి ఉన్నట్లయితే మనకు ఒక ఇదే చూడండి, ఇక్కడ ఇదే క్లియరెన్స్ ఏంటంటే, మనకి ఇక్కడ ట్యాంజెంట్లో మనం ఇదే సర్కిల్స్లో మనం ఇలా కండిషన్ ఇట్లాంటి మెథడ్ చేయకుండా చేసినాం, ఎందుకు అని అంటే, సో ఇక్కడ చూడండి మనకి, ఇక్కడ ఒకవేళ ఈ కింద ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో మనం k అని రాసుకుంటే, ఇక్కడ మనకు మళ్ళీ ఏ, ఇంకో పారామీటర్ అజ్యూమ్ చేయాల్సి వచ్చు ఇక్కడ, అందుకని చెప్పేసి మనం ఈ మెథడ్ ఫాలో కాలేదు. ఓకే. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ కోఎఫిషియంట్ 2, ఇక్కడ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఇంత పెద్దగా వచ్చింది. సో దాన్ని కొంచెం సాల్వ్ చేయడం వల్ల మనకి మళ్ళీ ఏమైందంటే అన్నోన్ వాల్యూస్ ఎక్కువ అవుతాయి సర్కిల్స్లో ఇట్లా ఇట్లా చేస్తే. ఓకే. అందుకని చెప్పేసి ఇక్కడ ఫిక్స్డ్గా మనకు పోలార్ లైన్ సంబంధించి సర్కిల్ ఇట్లా ఫుల్గా నంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ మెథడ్ ఫాలో అవుతాం, ఏది ఎస్పెషల్లీ ఇన్ సర్కిల్స్లో అయితే. ఓకే. రైట్. సో సర్కిల్స్లో ఇట్లా అన్నోన్ నెంబర్ బేస్ చేసుకొని చేస్తే అక్కడ ఆన్సర్ రాదండి. అక్కడ మనం ఏదో సర్కిల్స్లో అని చెప్పాను, ఇది ప్యారలల్ టు ద లైన్ అని చెప్పేసి x+y -8 అని ఉంది అక్కడ. సో అది ఓకే. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ కంపేర్ చేస్తున్నా, ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ నుండి ఫస్ట్ లాస్ట్ కంపేర్ చేస్తే x - 2 = k, అదేవిధంగా సెకండ్ లాస్ట్ కంపేర్ చేస్తే y1 +3 = k. సిమిలర్లీ థర్డ్ దాన్ని కూడా కంపేర్ చేసినట్లయితే వాట్ యు గెట్, సో దట్ ఈస్ -2x1 +3y1 -12 + k = 2k. సో ఇక్కడ x1 వాట్, k+2, y1 వాట్, k - 3. వీటిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏది మనకి పక్కకున్నటువంటి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, అడ్జసెంట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ యు గెట్, సో యు గెట్ ద k వాల్యూ. ఇట్లా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందండి, k వాల్యూ వస్తుంది. సో దేర్ ఫోర్ k వాట్, సో దేర్ ఫోర్ k ఇక్కడ మనకి -25 ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ k వాల్యూస్, x1 y1 values, we get k -25. So you are going to find the pole, right? Pole is a point, okay, point of contact or point. So this particular point is given by -25 తీసుకెళ్ళి మళ్ళీ x1 y1 లో సబ్స్టిట్యూట్ చేస్తే what you get, so what you get, x1 = -23, y1 = -28.
ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ ఒక్కటి నేను స్కిప్ చేశాను కదా, దట్ ఈస్ కాంజిగేట్. అది సేమ్ ఇలానే చేస్తే అయిపోతుంది అంతే ఆడ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్, ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఫిఫ్త్ క్వశ్చన్లో చూసినట్లయితే, సో ఫైండ్ ద కే వాల్యూ అని అంటున్నాడు. ఇఫ్ ద లైన్స్ ఆర్ కాంజిగేట్. వాట్ ఈస్ బై కాంజిగేట్? కాంజిగేట్ మీన్స్ ఇఫ్ టూ లైన్స్ ఆర్ సెట్ టు బి కాంజిగేట్, పోల్ ఆఫ్ వన్ లైన్ లైస్ అండ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ ఉంది, సెకండ్ లైన్ ఉంది. ఓకే, ఈ రెండు లైన్స్ కాంజుగేట్ అని చెప్పాలి అని అంటే ఈ ఫస్ట్ లైన్ సంబంధించినటువంటి పోల్ అనేది సెకండ్ లైన్ మీద ఉంటుంది, వైస్ వర్స. మళ్ళీ సెకండ్ లైన్ సంబంధించినటువంటి పోల్ అనేది ఫస్ట్ లైన్ మీద ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ లైన్కి సంబంధించినటువంటి పోల్ అనేది ఇది ఇది ఉంది కదా, సారీ. సో ఇక్కడ ఇది ఉంది కదండి. సో దిస్ వన్, ఈ సర్కిల్ ఈస్ దిస్ వన్ సర్కిల్. సో ఈ లైన్ వన్కి సంబంధించినటువంటి పోల్ ఎక్కడ ఉందండి? సెకండ్ లైన్ మీద ఉంటుంది. అది. సో పోల్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1, లేదంటే పోల్ ఆఫ్ ఫస్ట్ లైన్, లేదా పోలార్ ఆఫ్ 1 లైస్ ఆన్ ద పోలార్ ఆఫ్ 2 అని చెప్తాం. ఓకే, సో ఇట్లున్నట్లయితే మనం కాంజుగేట్ లైన్స్ అంటే వైస్ వర్సా అని అంటాం. అంటే పోలార్ ఆఫ్ 2 లైస్ ఆన్ ద పోలార్ ఆఫ్ 1 అని చెప్తాము, లేదా కాంజుగేట్ అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 is equal to 0 and 2x plus ky minus 8 is equal to 0 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదండి. సో దీనికి పోల్ అజ్యూమ్ చేయండి. పోల్ ఈజ్ ఈక్వల్ టు x1 y1 అజ్యూమ్ చేయండి. అజ్యూమ్ చేసేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది కదా. సో ఆ పోల్, ఈ x1 y అనేది పోల్ అయిన సందర్భంలో అప్పుడు మనకి ఏమొస్తుంది? xx1 ప్లస్ y1 మైనస్ ఆఫ్ x ప్లస్ x1 మైనస్ ఆఫ్ x ప్లస్ x1 మైనస్ ఆఫ్ y ప్లస్ y1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సేమ్ మళ్ళీ కంపేర్ ద కోఎఫిషియన్స్, దెన్ యూ గెట్ ద పోల్. సో ఇప్పుడు ఏంటి ఫైనల్ కంక్లూజన్ ఏంటి? పోల్ ఆఫ్ 1 లైస్ ఆన్ విచ్ లైన్? సెకండ్ లైన్. ఓకే, సో పోల్ ఆఫ్ 1 లైస్ ఆన్ ద సెకండ్ లైన్. ఆ పోల్ వాల్యూని తీసుకొచ్చి ఇప్పుడు మనకి ఇట్లా ఆన్సర్ వచ్చింది కదా, సిక్స్త్ ఆన్సర్. సిక్స్త్లో ఆన్సర్ వచ్చినట్టే పోల్ ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, విల్ గెట్ ద కే వాల్యూ. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే.